మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జనవరి 1 బుధవారం రోజున ₹2 బిళ్ళతో ఇలా చేయండి. ₹2 బిళ్ళతో ఇలా చేస్తే చాలు 2 కోట్లు అప్పు ఉన్నా సరే తీరిపోతుంది. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. రేపు జనవరి 1 ఇది ఈ సంవత్సరంలో మొదటి రోజు. అందులోనూ బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను అనుసరించుకుంటూ ఈ ₹2 బిళ్ళ పరిహారం ఎవరైతే చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది. వారికి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. ఎనలేని సంపద వారి సొంతమవుతుంది. నార్మల్గా మన మానవ జీవితంలో ఉండే పెద్ద సమస్య ఏమిటి అంటే కనుక అప్పుల సమస్య. అప్పులతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సతమతమైపోతూ ఉంటారు. ఎంత కష్టపడినా కానీ కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలా అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు, ధనం చేతిలో నిలవట్లేదని బాధపడే వాళ్ళు రేపు జనవరి 1న శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఈ ₹2 పరిహారాన్ని చేసుకోండి. అలా చేసుకుంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. పైగా కొత్త సంవత్సరంలో అప్పు అనే మాటే ఉండదు. మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు. చాలా చక్కగా కలిసి రావడానికి, చాలా అద్భుతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం. కేవలం ₹2 బిళ్ళ చాలు. ఆ ₹2 బిళ్ళ మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పును తీర్చేస్తుంది. అంత శక్తి ₹2 బిళ్ళకు ఉంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ జనవరి 1న ₹2 బిళ్ళతో ఏం చేస్తే అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో కానీ పసుపుతో కానీ స్వస్తిక్ గుర్తును గీయండి. ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత గంధం కానీ లేదా పసుపును కానీ ఒక స్పూన్ తీసుకొని దానిలో కొంచెం నూనెను, కొన్ని పాలను కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో మెయిన్ డోర్ మీద స్వస్తిక్ గుర్తును వేయండి. మీకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. జనవరి 1వ తేదీన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో తులసి ఆకును తినండి. అలా తినటం వలన ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏం లేదు, ఈరోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తులసి ఆకులను కోసి తెచ్చుకోండి. అంటే 3 ఉంటే 3 ఆకులు, 4 ఉంటే 4 ఆకులు, ఇలా ఎంతమంది ఉంటే అన్ని ఆకులు తెచ్చుకొని మీ పూజ గదిలో ఇష్టదైవం ఫోటో ముందు పెట్టి ఒక్క నమస్కారం చేసుకుని 5 నిమిషాల తర్వాత ఒక్కరు ఒక్కో ఆకును తీసుకుని తినేయండి. ఒట్టి తులసి ఆకు తినలేని వారు కొంచెం పంచదార కలుపుకొని తులసి ఆకును తినండి. ఇలా జనవరి 1న తులసి ఆకు తింటే సంవత్సరం అంతా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు. కనుక ఈరోజు అందరూ కూడా ఒక తులసి ఆకును తినటం మర్చిపోవద్దు. అలాగే లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది కాబట్టి జనవరి 1వ తేదీన ఒక కొబ్బరికాయను తీసుకొని దానిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం లభించి ఈ సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండదు. కనుక గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఈరోజు ఒక కొబ్బరికాయను గుమ్మం ముందు కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన సంవత్సరం అంతా కూడా బాగుంటుంది, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ జనవరి 1న అసలు అప్పులు చేయకూడదు. చాలామంది తెలియక ఈరోజు అప్పులు చేసేస్తూ ఉంటారు, అప్పులు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు అలా చేయకూడదు. జనవరి 1న అప్పు చేస్తే సంవత్సరం అంతా అప్పులు చేస్తూనే ఉంటారు. అలాగే అప్పు ఇస్తే ఆ అప్పు తిరిగి రాదు. కనుక జనవరి 1న అప్పులు చేయవద్దు. అలాగే అప్పులు ఇవ్వవద్దు. ఈరోజు స్త్రీలు పాలను, పెరుగును, చింతపండును, ఆవాలను కూడా ఫ్రీగా లేదా అప్పుగా ఎవరికీ ఇవ్వకూడదు. ఇస్తే లేనిపోని దరిద్రం వస్తుంది, లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది, ధనం హరించుకుపోతుంది. కనుక స్త్రీలు గుర్తుపెట్టుకోండి, ఈ జనవరి 1న ఇరుగింటి వారికి, పొరుగింటి వారికి పాలను, పెరుగును, చింతపండును, ఆవాలను అప్పుగా ఇవ్వవద్దు. ఈ జనవరి 1న ₹2 బిళ్ళతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 2 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. చిన్న అప్పు, పెద్ద అప్పు, వందల్లో, వేలల్లో, లక్షల్లో
కోట్లల్లో ఇలా ఎంత అప్పు ఉన్నా తీరిపోతుందని, సంవత్సరమంతా కూడా ధనం కలిసి వస్తుందని, వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు పగలు కానీ లేదా రాత్రి కానీ ఎప్పుడో ఒకసారి ఈ పరిహారం చేసుకోండి. ఎప్పుడు చేసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి. ముందుగా ఒక ప్లేట్ను తీసుకొని అందులో 2 రూపాయల బిళ్ళను పెట్టండి. స్టీల్ తప్పించి ఏ ప్లేట్లో అయినా సరే 2 రూపాయల బిళ్ళను పెట్టుకోవచ్చు. ఇలా ప్లేట్లో 2 రూపాయల బిళ్ళను పెట్టాక ఆ తర్వాత ఆ ప్లేట్లోనే ఒక ఎర్రటి రంగు పువ్వు యొక్క రేకులను వేయండి. అంటే గులాబీ పువ్వు రేకులను కానీ మందార పువ్వు రేకులను కానీ వేయండి. తర్వాత ఈ ప్లేట్ మధ్యలో పెట్టిన 2 రూపాయల బిళ్ళ మీద ఒక పచ్చకర్పూరం బిళ్ళను పెట్టండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ పూజా మందిరంలో ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. దేవుడా, నాకు అప్పుల సమస్యలు ఉన్నాయి. ఆ అప్పులు తీరటం కోసం నేను ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. నా అప్పులన్నీ కూడా తీరిపోయి ఈ సంవత్సరమైనా సరే మేము వృద్ధిలోనికి వచ్చేటట్లుగా చూడు దేవుడా, మా జీవితాలు మారేటట్లు చూడు దేవుడా అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు మీ కోరికను చెప్పుకోవాలి. మీ మనస్ఫూర్తిగా కోరికను చెప్పుకోండి. మనసులోని బాధ అంతటినీ కూడా దేవుడికి చెప్పుకోండి. ఇక ఆ ప్లేట్ను అలా వదిలివేయండి. 2 గంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ ప్లేట్లోని 2 రూపాయల కాయిన్ తీసి మీ ఇంటి దగ్గరలో ఉండే పిల్లలకు ఇచ్చేయండి. లేదు మా ఇంటి దగ్గర పిల్లలెవరూ లేరు, ఎవరు 2 రూపాయల కాయిన్ తీసుకోరు అనుకునేవారు యాచకులకు అనగా అడుక్కునే వారికి అయినా సరే ఈ 2 రూపాయల కాయిన్ని ఇచ్చేయవచ్చు. ఏదీ కుదరదు అనుకునేవారు ఈ 2 రూపాయల కాయిన్ను తీసుకుని వెళ్ళి మీకు దగ్గరలో ఉండే గుడి హుండీలో వేసేయవచ్చు. జనవరి 1న ఇలా 2 రూపాయల పరిహారం చేసుకుంటే ధనం మీ వైపు విపరీతంగా అట్రాక్ట్ అవుతుంది. మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కొత్త సంవత్సరంలో మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఈ పరిహారాన్ని స్నానం చేసుకుని శ్రద్ధగా చేసుకుంటే 100కు 100% ఫలితాలు వస్తాయి. ధన వృద్ధి జరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకొని కొత్త సంవత్సరంలో ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చిన్న అప్పులైనా సరే పెద్ద అప్పులైనా సరే తీరిపోతాయి. 2 రూపాయలతో ఈ పరిహారం చేస్తే 2 కోట్ల రూపాయల అప్పులు ఉన్నా తీరిపోతాయి. అంత చక్కగా ఫలితాలు వస్తాయి కనుక అప్పుల బాధలు ఉన్నవారందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని కేవలం జనవరి 1న మాత్రమే చేయాలి. అప్పుడే ఫలితం వస్తుంది. మిగిలిన రోజుల్లో చేసిన ఫలితం రాదు. కనుక ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. అప్పులు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారం చేయటం వలన అప్పు తీరుతుంది. అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి. మన సంపద పెరుగుతుంది. మనకు చక్కటి ఐశ్వర్యము, అభివృద్ధి కూడా ఉంటుంది. అప్పులు తీర్చుకునే మార్గాలను మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా లక్ష్మీదేవి అప్పులు తీర్చే దారులను చూపుతుందని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి. అలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ పరిహారం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. సంపాదన పెరుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. అప్పు తీరుతుంది. అనేక మార్గాల నుంచి ధనం మన చేతికి వస్తుంది. అలానే మన సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రూపాయల బిళ్ళతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ముఖ్యంగా జనవరి 1న ఇలాంటి పరిహారం చేయటం వల్ల మనకు అదృష్టము, ఐశ్వర్యము అనేది ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంటుంది. మెల్లమెల్లగా అప్పు తీరుతుంది. అప్పు తీర్చే దారులు అనేవి మనకు తెలుస్తాయి. కనుక అందరూ కూడా జనవరి 1న ఈ విధంగా 2 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసి అప్పులను తీర్చుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించండి. జనవరి 1 కొత్త సంవత్సరంలో మొదటి రోజు. చాలా మంచి రోజు కనుక బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు అనేదే ఉండదు. ఆర్థిక సమస్యలు అనేవి రావు. కొత్త సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది. అంతేకాదు జనవరి 1న బియ్యం డబ్బాలో ఇది వేస్తే ధాన్యానికి అంటే తిండికి లోటు రాదు. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబం అంతా ఆనందంగా ఉండగలుగుతారు. ఈరోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది. అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఈ జనవరి 1న చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. కనుక ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే గనుక కొత్త సంవత్సరంలో తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ధనధాన్యాలకు లోటు లేకుండా జీవించవచ్చు.
బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. చేతి నిండా ధనం నిలుస్తుంది. జనవరి 1 రోజున బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల తప్పకుండా మీ తరతరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు. ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేవి చాలా సహజంగా ఉంటూ ఉంటాయి. ఆ బియ్యం అనేవి లేకపోతే మన మానవ మనుగడ అనేది కొనసాగదు. ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైనా, ఎంత బంగారం వెండి ఉన్నా, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా, కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏదీ తిన్నా రాదు. అలాంటి బియ్యం మీ ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్నా, తరతరాలకు తరగని ఐశ్వర్యం ఉండాలి అన్నా ఈ రోజున బియ్యం డబ్బాలో తప్పకుండా ఇది వేయండి. ఇంతకీ జనవరి 1న బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక జనవరి 1న బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఈ జనవరి 1 రోజు మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఏమీ లేదు, ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో 5 లవంగాలను వేయండి. అలా వేయటం వలన లవంగాలు చెడుని తీసేసి మంచిని ఆకర్షిస్తాయి. బ్యాడ్ లక్ను తీసేసి గుడ్ లక్ను ఆకర్షిస్తాయి. ఎందుకంటే అంతటి శక్తి లవంగాలకు ఉంది. లవంగాలు వేయటం వలన ఈ కొత్త సంవత్సరంలో మీకు ధనం కలిసి వస్తుంది కనుక ముందు లవంగాలు వేయండి. ఆ తర్వాత 5 తులసి ఆకులు వేయండి. తులసి ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తులసి ఆకులు పరమ పవిత్రమైనవి. తులసి ఆకులంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం. తులసి ఆకులు దైవశక్తులను ఆకర్షిస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి కనుక 5 తులసి ఆకులను వేయండి. కానీ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఈ తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి తీసి తెచ్చుకోండి. పూజలు చేసే చెట్టు నుండి కాదు. ఇలా 5 లవంగాలు 5 తులసి ఆకులు వేసిన తర్వాత 3 ఎండుమిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి. ఎండుమిరపకాయలు కూడా చాలా మంచివి. అదృష్టాన్ని ఆకర్షిస్తాయి, దురదృష్టాన్ని తరిమి కొడతాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధనం వచ్చేలాగా చేస్తాయి కనుక 3 ఎండుమిరపకాయలు వేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే గనుక 3 వక్కలను వేయండి. మీ దగ్గర వక్కలు లేకపోతే 5 యాలుక్కాయలను అయినా సరే వేయవచ్చు. చివరిలో 11 రూపాయలను కూడా ఈ క్లాతులో వేసేసి తర్వాత వీటన్నిటిని కూడా ముడుపులాగా చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపం చూపించేసి బియ్యం డబ్బాలో వేయండి. అంటే బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి ఈ బియ్యాన్ని కప్పివేయండి. ఇలా జనవరి 1న బియ్యం డబ్బాలో ఈ మూటను పెడితే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో ధనధాన్యాలకు లోటు అనేది రాకుండా ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఆ పెట్టిన మూటను మళ్ళీ ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే మీ బియ్యం డబ్బాలోని బియ్యం అడుక్కు చేరుకుంటాయో అప్పుడు ఈ మూటను ఏదైనా ఒక ఆదివారం లేదా బుధవారం రోజు తీసి ఆ మూటను ఎక్కడైనా దేవాలయంలో ఉండేటటువంటి చెట్టుకు ఈ మూటను ముడుపులాగా కట్టేసి మీ కోరికను చెప్పుకొని ఒక నమస్కారం చేసుకోండి. ఇలా జనవరి 1న ఈ పరిహారం చేసుకున్న వారికి కొత్త సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారం చేయడంతో పాటుగా బియ్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని తప్పులు చేయకూడదు. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది. మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా, మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది. వారి ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి. బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి.
డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి. ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తెలుసుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమఃశివాయ అనుకుని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని 1 నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇక బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యం రొమ్ములను బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో పెట్టుకోవాలి. నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం వస్తుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం కూడా వస్తుంది. కనుక బియ్యం విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి. అలాగే జనవరి 1న బియ్యం డబ్బాలో ఇది వేసి కొత్త సంవత్సరంలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.